ఎఫ్ఎల్ ప్రధాన ఉపాధ్యాయులు మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా సహచర ఆ పాఠశాల ఉపాధ్యాయులు గౌలికర్ నరేష్ గారు, మాధురి గారు, జీనత్ గారు, మరి సిఆర్పి యాదగిరి గారు, ఈనాడు ఈ యూనిఫామ్స్ టైప్ బెల్ట్ తీసుకుంటున్నటువంటి చిన్నారు బాలబాలికలు అందరికీ శుభాశలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మొన్న రోజుకు ఈ పాఠశాలకు దాదాపుగా మొన్నటిసారి కూడా ఏదో ఒక ప్రోగ్రాం రావడం జరిగింది. మీకు మంచిగా ఇక్కడ ఇది స్పీకర్ మైక్ కూడా ఇచ్చారు కదా, మైక్ కూడా ఇచ్చారు. అంటే మీ యొక్క చదువు చూసి మీ పిల్లలు బాగా చదువుకోవాలి, క్రమశిక్షణ ఉండాలి అనేటువంటిది మరి మంచి గొప్ప పేరు తీసుకురావాలి వడ్డేపల్లి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు, ప్రజలంతా కాదు, దాతలు ముందుకొచ్చి మరి ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే చాలామంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ మనం ముందుకు రావడం లేదు. కానీ మీ ప్రధానోపాధ్యాయులు గారే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి మరి మీ పిల్లలంతా కూడా నా పిల్లలే, మా పిల్లట్లుగా అదేవిధంగా మీరంతా కూడా నా పిల్లలైనటువంటి ఆలోచనతోటి మీకు నా పిల్లల్ని నేను ఏ విధంగా ఉంచుకుంటానో మిమ్మల్ని కూడా అదే విధంగా ఉంచుకోవాలని చెప్పి మరి మీ ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు గారు మరి దీని ఖర్చు ఎంతో తెలుసా మీకు? 126 మొత్తం అంటే దాదాపుగా 50,000 రూపాయల ఖర్చు వచ్చింది. ఎంత? టై, బెల్ట్, బ్యాడ్జ్, తర్వాత యూనిఫామ్. మరి 50,000 రూపాయల ఖర్చు కూడా మీ కొరకు సారు ఇవ్వడం జరిగిందంటే ఎందుకు ఇచ్చాడు? మీరు బాగా చదువుకోవాలి, ఈ పాఠశాలలో కూడా అందరూ క్రమశిక్షణగా ఉండాలి. ఒక చూడగానే ప్రైవేట్ పాఠశాల విధంగా ఏ విధంగా పిల్లలు ఉంటారో యూనిఫామ్ తోటి, స్పోర్ట్స్ డ్రెస్ తోటి, టై బెల్ట్ తోటి, ఇక మిగిలింది ఒకటి షూ, అంతేనా? ఆ షూ కూడా మరి అది కూడా ఈ విధంగా నన్ను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మీరంతా కూడా బాగా చదువుకోవాలి, చదవడం రావడం మీద బాగా ఫోకస్ చేయాలి. లెక్కలలో చతుర్విధ ప్రక్రియలైనటువంటి ఈ అడిషన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, సబ్స్ట్రాక్షన్స్ మీద చాలా ఫోకస్ చేసి టేబుల్స్ బాగా నేర్చుకోవాలి. ఈ యొక్క బేసిక్స్ బాగా ఉన్నట్టయితే మరి బాగా కూడా చదువు పై తరగతికి వెళ్ళిన తర్వాత మీరు ఇక చిన్నప్పుడు చదువుకున్న చదువుప్పుడు కూడా పర్మనెంట్గా ఉండిపోతుంది. ఇక తర్వాత దాన్ని అంతా సానపట్టాల్సిందే వాళ్ళు, కానీ కింది స్థాయి నుంచి చెప్పాల్సిన అవసరం పెద్ద తరగతులకు ఉండదు. కాబట్టి ఇక్కడనే మీరు బాగా జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సి వస్తుంది. బాగా చదువుకోవాలి, పాట అన్ని ఆగకుండా చదువుకోవాలి, స్పీడ్గా తట్టుకుంటూ చదవకూడదు. లెక్కలు కూడా ఏళ్ళ మీద 5 - 2 అంటే 5 లెక్క పెట్టుకుని లెక్క 2 1 2 2 తీసేసి 3 ఇట్లా కౌంట్ చేయకూడదు. మనకు టేబుల్స్ ఉంటాయి. ఏ టేబుల్స్? మనకు ఒకటే తెలుసు, మీకు బాగా కూడా తెలిసిందంటే మల్టిప్లికేషన్ టేబుల్స్ ఒకటే తెలుసు. అంతేకాకుండా ఇందులో ఏముంటాయంటే అడిషన్ టేబుల్స్ ఉంటాయి, సబ్స్ట్రాక్షన్ టేబుల్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా నేర్చుకోవాలి. మన నైరశాస్త్రకు ఇప్పుడే చెప్పాను, వాటిని కూడా చెప్పాను. అవసరం ఉంటే ఆ చార్ట్స్ కూడా హెడ్ మాస్టర్ చార్ట్స్ కూడా తీసుకొచ్చి స్కూల్లో క్లాసులలో వేస్తే ఎప్పుడు వాటిని వల్లే వేస్తుండాలి, బైహార్ట్ చేస్తూ ఉంటే అవి వచ్చినట్టయితే నిద్రలో కూడా 14 - 2 అంటే 12 అని చెప్పగలుగుతాం.
ఆ విధంగా వస్తుంది. ఆ విధంగా టేబుల్స్ వచ్చినట్టయితే గణితం చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీరు చాలా చేసినట్టయితే మన క్యాడ్బరీ చాక్లెట్ తింటే ఎట్లా తీయగా ఉంటుందో ఇంకా తినాలనిపిస్తుందో, లెక్కలు కూడా ఒక లెక్కలు కరెక్ట్ చేస్తే సార్ మెచ్చుకుంటే ఇంకా చెప్పండి సార్ ఇంకొక లెక్క నేను చేస్తా అనేటువంటి ఉత్సాహం వచ్చే విధంగా ఉంటుంది. ఆ విధంగా తయారు కావాలి మీరు. మరి మీరు కూడా ఈ ప్రైవేట్ పాఠశాల ధీటుగా యూనిఫామ్స్ వచ్చినాయి, నోట్బుక్స్ వచ్చినాయి. నోట్బుక్స్ ఒక్కడ ఎవరు ఇయ్యరు, గవర్నమెంట్ అనేది ప్రైవేట్ స్కూల్లో. ఇక్కడ నోట్బుక్స్ కూడా గవర్నమెంట్ ఇచ్చింది. దాంతో పాటుగా స్వచ్ఛంద సంస్థ ఇక్కడ కూడా చాలా జ్ఞాపకం చేస్తున్నాను. నాకు అసలు యాక్చువల్గా నోట్బుక్స్ ఇవ్వడానికి పిలిచాడు ఒకప్పుడు, అది మర్చిపోయిండు. మళ్ళీ మీకు వచ్చినటువంటి ఈ జోష్ లోపల యూనిఫామ్స్ వచ్చిన సంతోషంలో కూడా అది పక్కన పెట్టారు. సరే, అది కూడా రావడం జరిగింది, నోట్బుక్స్ కూడా. మరి ఇంతగానో వస్తున్నాయంటే గవర్నమెంట్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఇస్తున్నాయంటే అర్థమైంది మనం బాగా చదువుకోవాలి, కష్టపడాలి. పాఠశాలలో ఉన్నంత సేపు ఏ ఆలోచన ఉండద్దు. ఏముండాలి? పిల్లలు సైలెన్స్గా ఉండాలి, చదువు మీద శ్రద్ధ చేయాలి. ఇంటికి వరకు ఆడుకుంటాం, ఇక్కడనే హోంవర్క్లు కంప్లీట్ చేసుకోవాలి లీజర్ పీరియడ్లలో. అదేవిధంగా సి గ్రేడ్ పిల్లలు ఎవరైతే ఉంటారో, చదువు రాని వాళ్ళ పిల్లలు, చదువు వచ్చిన పిల్లలు, ఆ పిల్లలకు బాగా చదువు చెప్పాలి. ఎట్లా చెప్పాలి? సారు పెద్ద టీచర్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు చెప్పే సార్ అనుకో, మీకేమో పెద్ద టీచర్ లెక్క పెట్టుకోవాలి తెలుగు. మరి ఈ తరగతి లోపల ఎవరైతే క్లెవర్స్ ఉంటారో, ఏ గ్రేడ్ పిల్లలు చదువు రాని వాళ్ళకు అడిగి తెలుసుకోవాలి, చెప్పాలి. మీరు అందరూ కూడా వాళ్ళు చెప్తే మీరు చిన్న టీచర్, వాళ్ళు మీరు అంత ఏంటంటే చిన్న టీచర్లు. చిన్న టీచర్లు చెప్పినట్టయితే అంటే ఎవరైతే ఏ గ్రేడ్లో ఉన్నారో వాళ్ళందరూ చిన్నపిల్లలు చెప్పినప్పుడే చిన్న టీచర్లు అవుతారు, చెప్పకపోతే కాదు. అదేనా? వాళ్ళ బాగా చెప్పి మరి మీరు కూడా టీచర్లు అనేటువంటి గౌరవాన్ని వాళ్ళతోటి మీ ఫ్రెండ్స్ తోటి పొందాలి. ఆ విధంగా చేస్తే మీకు కూడా చదువు బాగా వస్తుంది. వచ్చినటువంటి ఇంకా కూడా జ్ఞానము అట్లా పర్మనెంట్గా ఉండిపోతుంది. ఏ గ్రేడ్ పిల్లలంతా కూడా మరి రానటువంటి వాటిని టీచర్ని అడిగి బాగా తెలుసుకుని చేయాలి. ఓకే, మరి టైం చాలా అయిపోయింది, నేను కొద్దిగా ఆలస్యంగా వచ్చాను. ఎనీహౌ మీరంతా కూడా బాగా చదవాలి. మళ్ళీ యూనిఫామ్ వేసుకున్న తర్వాత మీ స్కూల్కు టైం పెట్టిన తర్వాత నేను వచ్చి మీకు పాఠశాలకు సందర్శించడం జరుగుతుంది. అప్పుడు మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఓకేనా? క్రమశిక్షణ బాగా అవసరం. ఓకే, కాబట్టి మనం దసరా పండుగ నాడు యూనిఫామ్ కొత్త డ్రెస్ వేసుకున్నాక ఎంత సంతోషంగా ఉన్నాం, ఎంత జోష్గా ఉంటుంది. అట్లే ఈ యూనిఫామ్ వేసుకుని టైపెట్ వేసుకున్న తర్వాత కూడా అంత జోష్ వస్తుందా లేదా? అట్లా ఆ జోష్ అంతతో గొడగొట్టద్దు, చదువులో కూడా అంత జోష్ తీసుకురావాలి. అప్పుడు మాత్రమే మీరు పరిపూర్ణమైనటువంటి విద్యార్థులు అవుతారు. ఓకేనా? ఓకేనా? ఓకే, అందరు ఆల్ ద బెస్ట్. బాగా చదువుకోవాలి. మళ్ళీ నేను వచ్చినప్పుడు మీకు ఒకటి చెప్పాను, ఎవరికి థర్డ్ క్లాస్ వాళ్ళకు ఇప్పుడు చెప్పాను క్లాస్లో. ఏం చెప్పినా టేబుల్స్ నేర్చుకోమని చెప్పిన. ఏమేమిటి? అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. ఈ మూడు కూడా ఎన్ని టేబుల్ నేర్చుకోమన్నా? కనీసం 10 టేబుల్ పర్ఫెక్ట్గా చెప్పాలి. నేను వచ్చినాడు ఎన్నో చెప్తున్నారు, 10 days. మీరు 5 days అన్నా అనుకుంటా, నేను 10 days ఇచ్చిన. దాంతోపాటుగా ఇంకోటి ఏంది, ఒక అబ్బాయి చెప్పాడు 2 రోజులనే చెప్తున్నాడు. మన్విత్, నువ్వు బీ రెడీ, 2 రోజుల్లో నాకు వీడియో కాల్ చేసి నాకు చెప్పాలి, నేను ఏది అర్థం నువ్వు చెప్పాలి. ఓకే, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. అయితే ఒకసారి గట్టిగా చెప్పండి మన్విత్. రైట్, దట్ ఈస్ ద ఎంకరేజ్మెంట్. ఓకే, నైస్. పిల్లలు బాగా ఉన్నారు, చక్కగా ఉన్నారు అని చెప్పి మీకు రూమ్ రీడ్ కూడా, ఒక రూమ్ కూడా, లైబ్రరీ కూడా స్పెషల్గా ఇక్కడికి ఇవ్వడం జరిగింది. మరి బాగా చదువుకోవాలి. ఏవైతే రానటువంటి లైబ్రరీలో పోయి కూర్చొని బాగా చదువుకోవాలి. గొప్ప వాళ్ళు గొప్ప టీచర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా అయితే మనటువంటి ఒక ఎయిమ్ పెట్టుకోవాలి. ఒకటి ఒక గోల్ పెట్టుకొని ముందుకెళ్తే సరే అవుతాం మనం. ఓకే, ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. రైట్. ఈ కార్యక్రమంలో కూడా ఇంకొక విషయం, మరి ఇంతమంది ఉన్నవాడు దాతలు ఎవరు కూడా ముందుకు రాకపోయినా
మన ప్రధానోపాధ్యాయులు గారు శ్రీనివాస్ రెడ్డి గారు మరి నిజంగా మీ మీద ఉన్నటువంటి వాత్సల్యంతో మరి ఇంత డబ్బులు వెచ్చించి గతంలో కూడా మనకు టీవీ జరిగింది కదా, టీవీ ఇచ్చింది కదా, గట్టిగా సపోర్ట్లండి. రైట్. సార్ దగ్గర బాగా డబ్బులు ఇస్తలేడు. సారు మీ మీద ప్రేమతోటి మా పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు కావాలనే ఉద్దేశంతో అటు టీవీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు స్పోర్ట్స్ యూనిఫామ్స్ టైబెల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు బాగా చదివితే సార్ శ్రీనివాస్ సార్ చదివితేనే షూ గురించి ప్రయత్నం చేయండి, లేకపోతే లేదు. చదువుతారా బాగా? ఓకే, వెరీ గుడ్. బాగా చదవండి, మంచి పేరు తీసుకురావాలి. మరి సార్కే కాదు ఈ స్టాఫ్ అంతా కూడా మంచి టీవీ వచ్చారు సార్లు. అందుకే ఒక సార్లు కూడా తీస్తలేదు. ఇంకా మీరు చదవకపోతే సార్లు తీసేస్తా. ఒక సార్లు నరేష్ సార్ని తీస్తాడు. ఇక్కడ చదవకపోతే ఎందుకు వేస్ట్? చదివినట్టే నాకు చూడాలి. నేను వచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చే వరకు బాగా చదువుతూ ఎవరు కూడా సి గ్రేడ్లో ఉండొద్దు, అందరు బిఏ గ్రేడ్లోనే ఉండాలి. ఉంటారా? ఉంటే నరేష్ సార్ ఎక్కడ ఉంటాడు, లేకుంటే ఇంకో వేరే స్కూల్కు సార్లు అవసరం పంపించేస్తా. ఓకేనా? పంపానా? అంటే ఏం చేయాలి మీరు? చూద్దాం, వెయిట్ అండ్ సీ, చూస్తాను. ఓకే సారు. మరి శ్రీనివాస్ రెడ్డి సార్కు మరొకసారి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా. మరి ఎంత డబ్బున్నా కూడా మరి ఈ విధంగా విద్యాదానంతో పాటు ఇటువంటి మరి చదువుకోవాల్సిన విద్యార్థులకు మనకి ఆర్థిక లాభం కూడా ఆర్థిక దానం కూడా చేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మరి అటువంటి కార్యక్రమం ఇక్కడ చేస్తున్నందుకు మరొకసారి ప్రత్యేకంగా శ్రీనివాస్ రెడ్డి సార్ను అభినందిస్తూ మరి వారికి భగవంతుడు ఆ యొక్క వారి కుటుంబానికి ఆయన ఆరోగ్యాలు, ఇంకా డబ్బు ఇంకా ఇవ్వాలి. మనకంటే వాళ్ళకి ఇవ్వాలంటే ఇంకా కూడా డబ్బు వాళ్ళకు భగవంతుడు కలగజేయాలని కోరుకుంటూ ఈ స్టాఫ్ అందరికి కూడా మరి అందరికి కూడా అభినందన తెలియజేసుకుంటూ మరి సొసైటీ ద్వారా నరేష్ సార్ అనుకుంటా బహుశా వాళ్ళ ఫ్రెండ్ ద్వారా అందుకే మీ కొరకు ఏ ఖర్చు కాకుండా ఉండని చెప్పి నరేష్ సార్ కూడా కష్టపడ్డాడు. ఈ నోట్ బుక్స్ తెప్పించాడు మీకు అందరు కూడా. అవి సరిపోతే గవర్నమెంట్ ఇచ్చే పుస్తకాలు కొన్ని ఎన్ని 6 4 ఇచ్చాడు. ఆ 4 సరిపో అని సారు ఇంకా వాళ్ళ యొక్క స్వచ్ఛంద సంస్థ నుంచి సారు వాళ్ళ ఫ్రెండ్ నుంచి మీకు అందరికి కూడా యూనిఫామ్ మన స్పోర్ట్స్ అనేది నోట్ బుక్స్ ఇవ్వడం తెప్పించడం జరిగింది. వారికి కూడా అభినందన తెలియజేస్తూ మరి ఇటువంటిది ఎవరు తోచిన విధంగా వారికి సహకారాలు అందించాలని తెలియజేస్తూ మరి పాఠశాలను అభివృద్ధి తీసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.